హాయ్ అందరికి నమస్కారం. విజయ్ తమిళనాట విజయం సాధించడం దేశవ్యాప్త చర్చకు దారితీసింది. ఇది కొత్త రాజకీయ సమీకరణాలు కూడా బాటలు వేస్తుందని చాలా మంది నమ్ముతూ ఉన్నారు. రకరకాల రాష్ట్రాల్లో దీనికి సంబంధించిన చర్చ జరుగుతూ పాలిటిక్స్ లో ఎవరి పాత్ర ఏంటి, ఎస్పెషల్లీ యూత్ ఎంత అనుకుంటే ఎంత ప్రభావితం చేయగలరు అనేది స్పష్టంగా నిరూపితం చేసింది ఈ విజయం అని చెప్పాలి. మరి విజయం తర్వాత సెలబ్రిటీలు క్యూ కడతా ఉన్నారు. అందరూ కూడా తమ అభినందనల వెల్లువ సాగిస్తున్నారు. ముఖ్యంగా త్రిష గురించి చెప్పుకోవాలి. త్రిష పాత్ర ఏంటి గెలిచిన తర్వాత అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చర్చించుకుంటున్నారు. వాస్తవానికి ఆయన ఇంతకాలం పెళ్లి చేసుకున్న సంగీత గారు ఇవాళ ఎన్నికల నేపథ్యంలో వాళ్ళ అంశం బయటకు రావడంతో ముఖ్యమంత్రి భార్యగా ఉండే ఆ హోదాను సంగీత గారు మిస్ అయిపోయారు. మరి త్రిష గారు ఏం దక్కించుకుంటారు, ఇది చర్చ కూడా ప్రధానంగా సాగుతుంది. త్రిష విజయ్ 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల గెలుస్తున్న సందర్భంలో ఒక చోట రాజీనామా చేసి ఆ ప్లేస్ లో త్రిషని అక్కడ పోటీకి పెడతారు విజయ్ అని చెప్పేసి చెప్తున్నారు. అక్కడ త్రిష కనుక గెలిస్తే త్రిష డిప్యూటీ సీఎం అవుతారన్న మాటలు కూడా వినపడుతుంది. డిప్యూటీ సీఎం అవుతారా, లేకపోతే పార్టీ బాధ్యతల్లో తలమణుకులు అవుతారా, ఏదేమైనా జయలలిత పాత్ర పోషించడం అయితే ఖాయమన్న మాటలు అయితే వినపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా గతంలో ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కాక అక్కడ జయలలిత ప్రధానంగా చక్రం తిప్పారు. ఎంజీఆర్ తర్వాత జయలలితనే ప్రధానంగా పార్టీ బాధ్యతను తీసుకొని ఆమె ముఖ్యమంత్రి కూడా కావడం జరిగింది. చాలా డైనమిక్ గా పరిపాలించారు. మరి త్రిష ఏం చేయబోతున్నారు, మరో జయలలిత కాబోతున్నారా అన్న మాటలు ప్రధానంగా చర్చనీయాంశాలుగా ఉన్నాయి. అయితే రెండో అంశము, ఇక్కడ వరుసగా తెలుగు హీరోలందరూ కూడా విజయ్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎస్పెషల్లీ నాని ఇచ్చిన మెసేజ్ కాస్త ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నాని ఏం చెప్పాడు, మొదట అందరూ ఈ పార్టీ గెలుస్తుందా అని సందేహించారు, కానీ ప్రజలు దానికే పట్టం కట్టారు. మన రాష్ట్రంలోనూ గతంలో ఇలాంటి విజయమే నమోదైంది పవన్ కళ్యాణ్ గారిది. సో ఇప్పుడు పక్క రాష్ట్రంలో కూడా ఇదే తరహా విజయ్ విజిల్ మోగించారు. అంచనాలను తలకిందులు చేస్తూ విజయం సాధించిన ఎన్నికల ఫలితాలు సినిమాలు తలపిస్తున్నాయి. బహుశా ఇదేనేమో రాజకీయం అంటే. స్పష్టమైన మెజారిటీతో విజయ్ను తమిళ ప్రజలు గెలిపించారు. వారి నిర్ణయంతో రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు తీయాలని కోరుకుంటున్నా అని చెప్పేసి నాని ఇవాళ దీనికి సంబంధించిన ఒక కామెంట్ పెట్టారు. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ కూడా స్పందించారు. ప్రజలు తమ తీర్పును స్పష్టంగా చెప్పారు. దశాబ్దాలుగా ఎంతో మంది ప్రయత్నించారు, కానీ ప్రజలు ఎవరిని కోరుకుంటారో విజయం వారినే వరిస్తుందని మరోసారి రుజువైంది. తమిళ ప్రజలు మార్పు కోసం ఎదురు చూస్తున్నారు అని ఆమె పెట్టారు. కంగ్రాట్స్ విజయ్, ఇది చారిత్రక విజయం. గతంలో ఇలాంటి గెలుపు లేదు, భవిష్యత్తులో రాదు అంటూ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ ఒక ట్వీట్ చేశారు. ఆయన నటుడు కూడా. తర్వాత అభినందనలు విజయ్, మీపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని చూస్తుంటే ఆనందంగా ఉంది, మరింత బలంగా ముందుకు సాగండి అంటూ టైగర్ ష్రాఫ్. ఇకపోతే నిఖిల్, మన రాష్ట్రానికి సంబంధించిన మన తెలుగు హీరో నిఖిల్ కూడా మన భారతీయ సినిమాకు చెందిన విజయం చూస్తుంటే గర్వంగా ఉంది, ఇది చారిత్రాత్మక విజయం అని చెప్పేసి నిఖిల్ కూడా మాట్లాడారు. ఇంకా మంచు మనోజ్ మాట్లాడారు, అభినందనలు తెలియజేశారు. రామ్ పోతినేని అభినందనలు తెలియజేశారు. సాయి ధర్మతేజ్ అభినందనలు తెలియజేశారు. శివకార్తికేయన్ అభినందనలు తెలియజేశారు. విజయ్ దేవరకొండ అభినందనలు తెలియజేశారు. విక్రమ్, ఇలాగా అనేక మంది శుభాకాంక్షలు తెలియజేస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా విజయ్కి సంబంధించి ఇప్పటి వరకు అయితే ఈ గెలుపు ఇంకా అధికారికంగా ప్రకటించబడలేదు కాబట్టి, అధికారికంగా ఇంకా సీఎంగా విజయ్ పేరు అనౌన్స్ కాలేదు కాబట్టి, ఎందుకంటే 108 స్థానాల నుంచి 110 స్థానాల మధ్య దోబూచులాడుతోంది. 118 స్థానాలు వస్తే తప్ప విజయ్ ఈ ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం లేదు. అయితే 118 స్థానానికి 8 లేదా 10 స్థానాలు తక్కువ అవుతాయి. అయితే కాంగ్రెస్ పార్టీని చిన్న చితక పార్టీలు 2-3 పార్టీలు, అంటే అన్నా డిఎంకే అలయన్స్ లో ఉండే పార్టీలు, డిఎంకే అలయన్స్ లో ఉండే పార్టీలు, చాలా పార్టీలు ఉన్నాయి. వీటన్నింటిలో కొంతమందిని చేరదీసి వాళ్ళని తీసుకొని ప్రభుత్వ ఏర్పాటు చేస్తారు అని చెప్పేసి అంటున్నారు. ఇది పెద్ద విషయం ఏం కాదు. చాలా పార్టీలు మన రాష్ట్రంలో తక్కువ పార్టీలు, కానీ అటువైపు చాలా పార్టీలునే కొన్ని వర్గాలకు, కొన్ని కులాలకు, కొన్ని ప్రాంతాలకు పార్టీలు అక్కడ ఉంటాయి. వాళ్ళు గెలుస్తూ ఉంటారు. 1 సీటు కానీ, 2 సీట్లు కానీ, 3 సీట్లు కానీ. ఆ రకంగా చూస్తే అలాంటి చిన్న చితక పార్టీలు తీసుకొని వాళ్లతోటి కలిపి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అనేసి ప్రధానంగా తెలుస్తుంది. అయితే అన్నా డిఎంకే బయట నుంచి మద్దతు ఇస్తుందా? గతంలో కాసేపటి క్రితం అయితే కనుక అన్నా డిఎంకే 2వ స్థానం, డిఎంకే 3వ స్థానం అనేది క్రమేపీ అన్నా డిఎంకే తగ్గుతోంది, డిఎంకే పెరుగుతుంది. డిఎంకే 2వ ప్లేస్కి వచ్చింది, అన్నా డిఎంకే 3వ ప్లేస్కి వచ్చింది. కాబట్టి ఇంకొక కీలకమైన పరిణామం కూడా ఉండొచ్చు. అన్నా డిఎంకే నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు
ఇటువైపు టర్న్ అవుట్ అయినా కానీ మనం ఆశ్చర్యపోకర్లేదు. ఏదేమైనా విజయ్ సీఎం కావటం తథ్యం. విజయ్ సీఎం కావటానికి చిన్న చిన్న టెక్నికల్ ఉన్నాయి తప్ప మిగతా అంతా కూడా ఈజీగానే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎప్పుడు ప్రమాణం చేస్తారు ఏంటని తెలియాలి. అయితే రాజకీయ నాయకులు ఎవరు కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. ఎందుకంటే అధికారికంగా గెలుపును డిక్లేర్ చేయలేదు కాబట్టి. ఒకవేళ డిక్లేర్ చేసిన తర్వాత బహుశా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఇలాంటి వాళ్ళు కూడా, లోకేష్ గారు ఇలాంటి వాళ్ళు కూడా స్పందించే అవకాశం ఉంది. మరి సో మొత్తం మీద విజయ్ ఒక చరిత్రాత్మక విజయాన్ని అయితే నమోదు చేశారు.